ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి దేశంలో అత్యంత ఆనందదాయకమైనటువంటి అన్ని రాష్ట్రాలు ఆలోచించాల్సింది, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది ఉమ్మడి పౌరస్మృతి అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే చట్టం ఉంటుంది, మతం ఆధారంగా వేరే చట్టం ఉండదు. ఈ దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలి, భారత రాజ్యాంగం అందరికీ సమానంగా ఉండాలి. వాళ్ళ రాజ్యాంగాన్ని కాపాడుతామన్నటువంటి వాళ్ళు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి. అట్లయితే రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అభినందించాల్సిందే. ఈ దేశం యొక్క ప్రేమికులు ఎవరైనా సరే, ఈ దేశం యొక్క మంచిని కాపాడేటువంటి వాళ్ళు, ఈ దేశం యొక్క మంచిని కోరుకునేటువంటి వాళ్ళు, ఈ దేశం యొక్క భవిష్యత్తును కోరుకునేటువంటి వాళ్ళు, ఘనమైనటువంటి గతాన్ని గుర్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉమ్మడి పౌరస్మృతి ఉండాల్సిందే అని చెప్పాలి. ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఇవాల్టి నుంచి యూసీసీయా, ఉమ్మడి పౌరస్మృతియా, ఇంకొకట దాని పేరు అమలు చేస్తున్నటువంటి విధానాన్ని అభినందించాలి. దానికి సంబంధించినటువంటి అంశంలో ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉత్తరాఖండ్లో ఏమైతుంది, ఇవాళ వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేస్తుంది. సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలు యూసీసీలో పొందుపరిచారు. సహజీవనం చేస్తున్న వారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సైనికులు, వాయుసేనలో పనిచేస్తున్న వారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్న వారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకునేటువంటి వీలుంటుంది. అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయసు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభారత్యాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధించారు. ఇది కదా మనకు కావాల్సింది. 2022 మే 27 నుంచి మొదలు పెడితే 2024లో ఇది అయింది. ఏకాభిప్రాయం లేకుండా మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ అంటుంది. 75 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ 50 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ప్రజలందరికీ సమానత్వాన్ని అందించలేకపోయినటువంటిది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అనవసరంగా బీజేపీ చేసింది కాబట్టి విమర్శలు చేసుకోవడం కాదు. ఇవాళ 370 ఆర్టికలు, కాశ్మీరు, ఈ రామ మందిరం, దేశంలో మత కల్లోలు అన్నింటికీ కారణము మొట్టమొదట ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళే ఈ దేశానికి సూచనను దశ ఇవ్వడంలో వైఫల్యం చెందినటువంటి వాళ్ళు, కేవలం ఎన్నికల రాజకీయాల్లోకి తీసుకున్నటువంటి వాళ్ళు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాల్పడినటువంటి వాళ్ళు ఇవాళ విమర్శించడం తగదు. ఆహ్వానించి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా తీసుకురావాలి, మిగిలినటువంటి బీజేపీ ప్రభుత్వాలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది.